సొజ్జ పూలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పూలకు కావలసిన పదార్థాలు: ఇలాచీ పొడి, చక్కెర, దొడ్డు రవ్వ ముందుగా తీసుకోవాలి. ఒక గ్లాస్ చక్కెరను తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో 1 గ్లాస్ దొడ్డు రవ్వను తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని హీట్ చేసి అందులో దొడ్డు రవ్వను వేసేయాలి. వేసేసి అది కొంచెం ఉడుకుతున్నప్పుడు అందులోనే ఇలాచీ పొడిని వేసుకోవాలి. అది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు అందులోనే చక్కెరను వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కెరను వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని ఒకసారి కలియబెట్టాలి. కలిపిన తర్వాత అది మళ్ళీ లూజ్ అవుతుంది. మళ్ళీ అది థిక్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్గా రావాలి. చేత్తో చేసినప్పుడు లడ్డూలా రావాలి. విడిపోకుండా లడ్డూలా ముద్దలా గట్టిగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గోధుమ పిండి, రవ్వని తీసుకొని చపాతీ పిండిలా నానబెట్టుకొని ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా చేసుకున్న పూర్ణాన్ని అందులో పెట్టి సేమ్ పోలేలు చేస్తాం కదండి, పప్పు పోలేలు, అదేవిధంగా దాని మధ్యలో ఉంచి వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా చిన్నగా పిండిని తీసుకొని దాంట్లో మధ్యలో ఈ పూర్ణాన్ని ఉంచి ముద్దలా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కవర్ వేసుకొని కవర్ పైన ఆయిల్ అప్లై చేసి దానిపైన ఇలా ఉంచి చపాతీల కర్ర తీసుకొని చపాతీలా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని చేసుకున్నట్టుగా కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇవి సన్నగా ఉంటే కరెక్ట్గా రావండి, లావుగానే చేసుకోవాలి. కొద్దిగా దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి.